వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్ర రామకృష్ణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు న్యూమరాలజీలో ఇప్పుడున్న స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే న్యూమరాలజీలో ఏ విధంగా సహాయపడుతుంది న్యూమరాలజీ? ఒకట మనకి ప్రతి మనిషి కూడా వయసు పెరుగుతున్నట్టుగానే సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా పెరుగుతున్నట్టుగా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అలా ఎట్లయితే ఎదుగుతున్నారో మనిషి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ వీళ్ళు ఎదుగుదల అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఎట్లా ఉంటుందంటే ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంటుంది. ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నట్టే ఉండేవాళ్ళం. ఎందుకు ఏమిటి ఎలా అనేది ఒక ప్రశ్న చాలా ఇంపార్టెంట్. అది మంచి జరగనివి చెడు జరగనివి ముందు ఒక ప్రయోగం అనేది చేయటం ఇంపార్టెంట్. దానివల్ల నష్టం వస్తేనేమో ఒక అనుభవం వస్తుంది, ఇలా చేయకూడదు అనేది. లాభం వస్తే ఇలా చేస్తే ఇంకా లాభాలు వస్తాయని అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అట్లా ఏమవుతుందంటే మనిషి ఎదగటానికి ఒక ప్రశ్న మొదలవుతుంది ఎప్పుడు కూడా. అట్లా ఎదిన ఆ యొక్క మొదలైన దాంట్లో భాగంగానే న్యూమరాలజీ కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, వాస్తు కావచ్చు, ఇవన్నీ కూడా మనిషి ఎదిగే కొన్ని సంవత్సరాల నుంచి పూర్వకాలం రోజుల నుంచి కూడా శాస్త్రాలన్నింటి నుండి మనకు అవసరం పెట్టి మనకు అందించడం జరిగింది. అట్లనే మనకి క్రీస్తు పూర్వం 500వ శతాబ్దం ఆ సంవత్సరంలో మనకు పైథాగరస్ అనే ఆయన ఒక న్యూమరాలజీని కనిపెట్టి దీనికి సంబంధించిన సంఖ్యాబలం న్యూమరాలజీ కదా ఏ విధంగా మనిషి డెవలప్కి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆలోచించి చేశారు. అది మనకి ఇక్కడ మనం ప్రజెంట్ ఆ ఫలాలను మనం ఉపయోగించుకుంటున్నాం. మనకి ఏ రకంగా అయితే ఇప్పుడు మనం వాడుకునే వాహనాలు కావచ్చు, ఈ కెమెరాలు, ఈ ఫోన్లు, ఎంత టెక్నాలజీ ఎలా అయితే వాడుకుంటున్నామో అట్లానే న్యూమరాలజీలో కూడా మనిషి యొక్క భవిష్యత్తుకి ఉన్నతికి ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్పేసి మాకు ఒక ముడిసరికను అందించారు మన పూర్వీకులు. దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ మన మనిషికి ఎంతవరకు సహాయపడుతుంది, ఇది నిజమా కాదా? ఎందుకంటే న్యూమరాలజీ అనేది చాలా మెరుగైపోయింది. ప్రజెంట్ ఎవరు పడితే వాళ్ళు చెప్పేస్తున్నారు. ఏదో 4 బుక్స్ చదువుకొని 4 వీడియోలు చూసి న్యూమరాలజీ చెప్పడం జరుగుతారు. అలా కాదు, చాలా పరిశీలనలు ప్రయోగాలు మేము ఎన్ని చేస్తూ ఉంటాం. ఇప్పుడు నిత్య విద్యార్థులనే ఉంటాం. ఒక విషయం జరిగిందంటే ఒక మనిషికి సపోజ్ ఒక మ్యారేజ్ జరుగుతుంది. ఒక సెలబ్రిటీస్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళ పిల్లలకి ఏమైనా మ్యారేజ్ జరుగుతున్నప్పుడు ఆ డేట్లని మనం తీసుకుంటాం. అదేవిధంగా మనకు తెలిసిన వాళ్ళకి, మనకు సంబంధించిన వాళ్ళకి ఎవరైనా మ్యారేజ్ జరుగుతున్నా, ఎంగేజ్మెంట్ జరుగుతున్నా ఆ డేట్లు కూడా తీసుకొని మేము ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అట్లనే మనిషికి కూడా ఇప్పుడు ఈ యొక్క మనిషి కూడా 1 నుంచి 9 సంఖ్యలను పుట్టాలి ఎవరైనా సరే. ఆ యొక్క డేట్లలో వాళ్ళు పెట్టుకున్న పేర్లు ఏ రకంగా పనికి వస్తున్నాయి, ఎలా పనికి వస్తున్నాయి అని చెప్పేసి మనం చాలా పరిశోధన చేశాము. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ వస్తున్నాను. ఎందుకంటే చాలామందికి ఒక డౌట్, ఒక పేరులోనే ఒక లెటర్ మార్చుకుంటేనే, లేదా ఒక స్పెల్లింగ్ తీసేస్తాను, లేదా ఒక సంఖ్యను అంటే మన ఫోన్ నెంబర్ కానీ, మనం వాడే వెహికల్ నెంబర్ కానీ, వీటిలో ఒక నెంబరు లక్కీ నెంబర్ తీసుకుంటేనే మనకు బాగుంటుందా భవిష్యత్తు అనేది చూడటానికి, వినటానికి కొంచెం విచిత్రంగానే ఉంటుంది అది. కానీ అది మాకు తెలుసు ఎంతవరకు అనేది. ఒక మనిషి బాగా డెవలప్ కావాలనుకుంటే మాత్రం, ఎవరు చిన్న స్థాయిలో కాదు, బాగా డెవలప్ కావాలనుకుంటే మాత్రం మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళ యొక్క మొత్తం డేటా అంతా చూస్తాం. కొన్ని వాళ్ళ మీద ప్రయోగం అని చెప్పను. కానీ ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మెడిసిన్ రాస్తాడు ముందు. రాసిన తర్వాత ఓకే సెట్ అయిపోతుందంటే కంటిన్యూ చేస్తాడు. ఏదైనా చిన్న అప్పుడప్పుడు కొంచెం రిజెక్ట్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఇంకొకటి మార్చి చేస్తూ ఉంటారు. అట్లా మేము చేస్తాం. 100% ఒక మనిషి కనుక మన దగ్గర వచ్చి పూర్తిగా నేను ఇది కాదండి, ఈ స్థాయి కాదు, నేను ఇప్పుడు 15,000కి 20,000కి 50,000కి ₹1,00,000 నేను పని చేస్తున్నాను, నా మైండ్ సెట్లో ఇది లేదు, నేను నాకు సబ్కాన్షియస్ మైండ్లో నేను ఒక కోటీశ్వరుని కావాలి, లేదా నాకు ఒక విజన్ ఉంది, నేను పెద్ద పారిశ్రామిక కావాలి, లేదా నేను పెద్ద స్టూడియో పెట్టుకోవాలి, లేదా పెద్ద సెలబ్రిటీ కావాలి, పెద్ద సినిమా యాక్టర్ కావాలి, సినిమా హీరోయిన్ కావాలి, ఒక పెద్ద డైరెక్టర్ కావాలి. లక్ష్యాలన్నీ కూడా పెద్దదిగా పెట్టుకొని రాండి. చిన్న వాటికైతే అవసరం లేదు. అంటే మీ దగ్గరకు వచ్చేవారు వాళ్ళ కోరికలు చెప్తారా? మేము ఇలా ఈ పొజిషన్లో ఉండాలనుకుంటున్నాము చెప్తారు. అంటే నేను ఒకటే చెప్తాను, చిన్న వాటికైతే నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. మామూలు సాదాసీదా మీరు ఒక నా దగ్గర బాగా ఆర్థికంగా డెవలప్ కావాలని
వచ్చారు. సపోజ్ మీరు ఒక 50,000 మీరు ఒక ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. సార్ నాకు కొంచెం ప్రమోషన్ వచ్చి 60,000 70,000 1,00,000 దాకా అలా వెళ్ళాలంటే అనుకుంటే నా దగ్గర పోతుంది. నువ్వు జాబ్ మానేసి నువ్వు సొంతంగా పెట్టుకోవాలనుకుంటే రా. చిన్న చిన్నవి మానేసి పెద్ద ఆలోచనలు చేసుకొని రా. ఆ థాట్ ప్రాసెస్ థియరీ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్తా. ఎందుకంటే థాట్ ప్రాసెస్ లేకుండా ఉంటే మనం ఒక యంత్రంలా పనిచేస్తూ ఉంటాం. థాట్ ప్రాసెస్ మీన్స్ విజన్ అనమాట. విజన్ ఎప్పుడైతే పెట్టుకున్నామో దానికి న్యూమరాలజీ అనేది సాధిస్తాం. చిన్న చిన్న వాటికి మాకు ప్రమోషన్ రాలేదనో, నాకు శాలరీ పెట్టలేదనో, ఇంక్రిమెంట్ రాలేదనో, న్యూమరాలజీ మార్చుకున్న తర్వాత నాకు పని చేయట్లేదనో, లేకపోతే ఇలాంటివన్నీ పెట్టుకుంటే కుదరదు. మనకి గొప్పగా పెట్టుకోవాలి. ఎందుకు రాదో నేను చెప్తాను. చూస్తాను, దాన్ని అంతా చూస్తాను. మేము టేకప్ చేసి కూడా ఇవన్నీ పెడతా చిన్న చిన్న వాటిని, పెద్ద వాటిని మేము చేస్తాం. ఎందుకంటే అర్హత లేని వాడిని ఎంత దూరం తీసుకెళ్ళాలన్నా రాలేడు. అర్హత ఉంటే మనకు ఒక చార్ట్ ఉంటుంది, న్యూమరాలజీలో చార్ట్ వేసుకొని చూసినప్పుడు దానికి అవకాశం ఉంది అనుకున్న వాళ్ళకి చేస్తాం. అద్భుతమైన రిజల్ట్ అనేది ఇచ్చాం మేము. ఇప్పుడు ఊరక చెప్పడం కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసేది కాదు. దాదాపు 25 years నుంచి చేస్తున్నాం. ఎంతో మంది సెలబ్రిటీస్ తయారు చేశాం, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ తయారు చేశాం. చిన్న స్థాయి, ఒక మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకుని కూడా, ఒక తాలూకా స్థాయి, ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక చిన్న చిన్న ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు తీసుకెళ్తున్నాను. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా డైరెక్షన్ దాకా వెళ్ళిపోవడం, సినిమా ఫీల్డ్కి సంబంధించి. అట్లాగానే పారిశ్రామికం వచ్చేసరికి చిన్న చిన్న కంపెనీల్లో జాబ్ చేసేవాళ్ళని, ఆ ప్రోడక్ట్ నీకు తెలుసు కాబట్టి ఆ యొక్క థియరీ మొత్తం నీదే అని చెప్తుంటాను. నువ్వే సొంతంగా వచ్చి పెట్టుకోవడానికి కావాల్సిన ధైర్య సాహసాలు కానీ, ఆ సూచనలు సలహాలన్నీ కూడా ఇచ్చి ఓన్గా కంపెనీలు పెట్టుకొని 100 కోట్లు వాళ్ళు సంపాదించి, రోజు ఆడి కారు, BMW కారు, బెంజ్ కారు అంతంటే చూస్తూ ఉండేవాళ్ళని ఇవాళ వాళ్ళ ఆ కారులో తిరుగుతుంటే బయట వాళ్ళు చూసేటట్టుగా చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనకి ఒక ప్రయోగాలు చేశాము, సక్సెస్ అయ్యేవి. సో న్యూమరాలజీ అనేది 100% రిజల్ట్ ఇస్తుంది అంటారు. ఓకే సార్.